తప్పు చేసిన వాళ్ళని దోషులుగా చూడాలి గాని నీలా గొప్ప పనులు చేస్తున్న వాళ్ళని దోషులుగా ఎలా చూడగలం? నువ్వెంత గొప్ప పని చేస్తున్నావో నీకు తెలుసా? ఒక పుణ్యదంపతుల ప్రాణాలు కాపాడుతున్నావు. నువ్వు చేస్తున్న మేలుకి ఎన్ని జన్మలెత్తినా నీ రుణం మేము తీర్చుకోలేం. కన్న తల్లిదండ్రులు కాలం చేశారు. నమ్మి వచ్చినవాడు నన్ను కాదని నా ఆస్తికి ప్రాధాన్యం ఇచ్చాడు. వాడి దుర్మార్గానికి చివరికి నా కడుపులో ఉన్న బిడ్డని కూడా పోగొట్టుకున్నాను. సిగ్నేచర్ లేదు, ఏం లేదు. ఓ తలకి మున్ని తన తల్లి ప్రేమకి ఎందుకు దూరం అయిందో నాకు తెలీదు. కానీ దగ్గరే ఉన్న తండ్రి ప్రేమకు కూడా ఎందుకు నోచుకోవడం లేదు? ఇంకెప్పుడు తిట్టాను, సరేనా? మీరు చేయాల్సిన పని ఇంకోటుంది. మీరెప్పుడు పాపని డ్రైవర్తో స్కూల్ దగ్గర డ్రాప్ చేయిస్తూ ఉంటారు. కానీ పాపకి మమ్మీ కానీ డాడీ కానీ డ్రాప్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. చేస్తున్నావా? కళ్ళు కనపడటం లేదు. సారీ బ్రదర్, కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, కానీ కొంచెం తాగున్నా. పైగా పక్క సీట్లో కూర్చున్న పాపను చూస్తూ ఎదురుగా వస్తున్న మిమ్మల్ని గమనించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. మీరు జేకే ఇన్ఫోటెక్ ఎండి అవినాష్ కదూ? అవును, మీరు? ఐఎమ్ సూర్య, ఇండస్ట్రియలిస్ట్ హరినాథ్ గారు మా అన్నయ్య. ఓ రియలీ, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని చాలా కాలంగా కలవాలని అనుకుంటున్నాను, కానీ ఇలా యాక్సిడెంటల్గా కలవాల్సి వచ్చింది. అవునవును, నిజంగా యాక్సిడెంట్తో ఇలా కలవాల్సి వచ్చింది. అది నేను మందు తాగి డ్రైవ్ చేయటం వల్ల. ఏంటి అవినాష్, తాగి డ్రైవ్ చేస్తున్నానని అంత సిన్సియర్గా ఒప్పుకుంటున్నారు? తాగి డ్రైవ్ చేయటం తప్పు, కానీ తప్పు చేశానని ఒప్పుకోవటం తప్పు కాదుగా. హాయ్, మీ అమ్మాయ? హాయ్, నీ పేరేంటి? మున్ని అంకుల్. ఓ స్వీట్ నేమ్. అంకుల్, మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు మా డాడీ నన్ను ఫస్ట్ టైం స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు. అవునా? ఆ యు ఆర్ రియల్లీ గ్రేట్ అవినాష్. మీరింత బిజీ బిజినెస్ మ్యాన్ అయ్యుండి కూడా పాపని ఇంత కేర్ఫుల్గా చూసుకుంటున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ అవినాష్. థ్యాంక్ యూ. పాపకి స్కూల్ టైం అవుతోంది, మనం మళ్ళీ కలుద్దాం. ఇట్స్ ఆల్ రైట్. బాయ్ బాయ్. పాపను చూస్తుంటే ఎంత ముద్దొస్తుంది. ఒకవేళ అంతా సక్రమంగా జరిగి భార్గవి అబార్షన్ చేసుకోకుండా ఉండుంటే, నాకు ఇలాంటి పాపే పుడితే అప్పుడు నేను పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఉండేవాడిని కదా. భగవంతుడు నాకెందుకు ఈ అదృష్టాన్ని రాసి పెట్టలేదు. సార్ గంట నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీరు అర్జెంటుగా సైన్ చేయాల్సిన ఫైల్ ఒకటి ఉంది. నా టేబుల్ మీద పెట్టండి, నేను తర్వాత సైన్ చేస్తాను. అలాగే సార్. ఏంటి సార్ అదోలా ఉన్నారు? మనసేం బాలేదు సుందరం. భార్గవి కనిపించిందని అన్నయ్య చెప్పినప్పటి నుంచి నా మనసులో లేదు. అసలు అన్నయ్య చెప్తుంది నిజమా, లేకపోతే అందరూ తనను అనుమానిస్తున్నారని భార్గవి కనిపించిందని అబద్ధం చెప్తున్నాడా? మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం అన్నయ్య గారికి ఏముంటుంది? నిజమే అయి ఉంటుంది సార్. అదే నిజమైతే బాగుండు. భార్గవి క్షేమంగా ఉంటమే నాకు కావాలి. తాను ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో ఒక్కసారి కనిపిస్తే బాగుండనిపిస్తుంది. మీ బాధ నాకు అర్థమైంది సార్. మీరేమీ అనుకోనంటే మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు చెప్పేటంత గొప్పవాడిని కాకపోయినా మీకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు సుందరం. భార్గవి గారి కోసం ఇంతగా ఆలోచిస్తున్న మీరు మిమ్మల్ని నమ్ముకొని మీ మీదే ఆశలు పెట్టుకున్న ప్రియా మేడంకి అన్యాయం చేయకండి సార్. భార్గవి గారు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు సుందరం? భార్గవి నాకు దూరం కాలేదు, అంతా కలిసి దూరం చేశారు.
భార్గవి నాకు దూరం కాలేదు, అంతా కలిసి దూరం చేశారు. నేను ఎంతగానో ఇష్టపడిన భార్గవిని ఎలా మర్చిపోగలను? జరిగిందంతా నాకు తెలుసు సార్, కానీ గతాన్ని తలుచుకోవటం వల్ల అందరూ బాధపడటం తప్పించి ఎవరికీ సంతోషం మిగలదు సార్. నాకు తెలిసి మీరెంత ఆలోచించినా కానీ భార్గవి మేడం మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రారు. ప్రియా మేడంతో మీరు సంతోషంగా ఉండాలనే భార్గవి గారు మీకు దూరం అయ్యారు. కనీసం ఆవిడ కోరిక తీర్చడం కోసమైనా ప్రియా మేడంకి కొంచెం మీ మనసులో స్థానం కల్పించండి. మీరు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉండటంతో మీ అన్నయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు. ఎవరో బాధపడుతున్నారని నా మనసుని నేను మార్చుకోలేను సుందరం. అలాగే వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసం నేను భార్గవిని మర్చిపోయానని చెప్పి నా మనసుని నేను మోసం చేసుకుని ఆత్మవంచన చేసుకోలేను. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వద్దు. నేను విన్నది నిజమేనా రాజేంద్ర? నీ గోడౌన్ ఏదో తగలబడిపోయిందట, చాలా పెద్ద మొత్తంలో నష్టం కూడా వచ్చిందట. ఎలా జరిగింది ఇదంతా? అంతా నా దురదృష్టం అన్నయ్య. నా దురదృష్టం నా శత్రువుకు అవకాశాన్నిచ్చి ఈరోజు నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీద పడేసే స్థితికి తీసుకొచ్చింది. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించడం ఒక 2 రోజులు ఆలస్యమైంది. అదే నేను చేసిన పొరపాటు. అదే అదునుగా చేసుకుని ఆ హరి గోడౌన్లో మెటీరియల్ మొత్తం తగలబెట్టాడు. నేను మళ్ళీ కోలుకోలేనంతగా దెబ్బతీశాడు. చిన్ని విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకునే నువ్వు ఈ విషయంలో ఎందుకింత అశ్రద్ధ చేశావు? ఎందుకు టైంకి ఇన్సూరెన్స్ రెన్యూల్ చేయలేకపోయావు? చెప్పాను కదన్నయ్య, దురదృష్టం వెంటాడేటప్పుడు ఏదీ కలిసి రాదు. మెటీరియల్ రీవాల్యుయేషన్ చేయించటం ఒక్క 2 రోజులు ఆలస్యమైంది. ఈలోగా పాలసీ ల్యాప్స్ అయ్యింది. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. దీనికి అంతటికి కారణం హరి అన్నావుగా, మరి వాడి మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదా? వాడి పనిచేశాడని వాడికి తెలుసు, నాకు తెలుసు. కానీ చట్టానికి తెలియచేయటానికి ఒక్క ఆధారం కూడా లేదు. చాలా ప్లాన్గా దెబ్బతీశాడు. ఇప్పుడు నన్ను మరింత దెబ్బతీయటానికి ఆ హరి మరింతగా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్టు సరిగ్గా ఇదే సమయానికి భార్గవి కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇంత నష్టానికి తనే మూల కారణం అనుకొని ఆ పిచ్చి పిల్ల తన ఆస్తి అంతా నా పేరు మీద రాసి వెళ్ళిపోయిందన్నయ్య. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. ఇంత గొప్ప అవకాశాన్ని ఎదురుగా పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాలేదని నిస్సహాయ స్థితిలో ఎందుకున్నావు రాజేంద్ర? తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ భార్గవి చాలా గొప్ప పని చేసింది. భార్గవి నీ దగ్గరే ఉంటే నువ్వు తనను సూర్యకు భార్యను చేసేంత వరకు ఊరుకో. నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఆ హరి నిన్ను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిన్నింకా ఇబ్బందుల్లో నెట్టడానికి ఇష్టం లేకే ఆ చిట్టి తల్లి నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. కానీ వెళ్లే ముందు కూడా తన ఆస్తినంతా నీ పేర రాసి నీకు మంచి చేసి వెళ్ళింది. నువ్వు సర్వస్వం కోల్పోతేనే ఇప్పుడు నీ చేతిలో భార్గవి ఆస్తి ఉంది. ఆ ఆస్తిని ఆధారంగా చేసుకుని మొదలు నరికినా అశోక వృక్షం మళ్ళీ చిగురించినట్టు నువ్వు మళ్ళీ మహావృక్షం కావాలి. ఆ హరిని దెబ్బతీయాలి. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆడపిల్ల ఆస్తిని అడ్డం పెట్టుకుని పైకి రావటం ఏంటని ఆలోచిస్తున్నావా? నిజంగా భార్గవి నీ బిడ్డే అని నువ్వు ఆలోచిస్తే నీకు ఈ ఆలోచన రాదు. భార్గవి అనుకున్న మంచి పనికి రూపం ఇవ్వాలంటే ఇంతకంటే మంచి మార్గం లేదు రాజేంద్ర. ఒకవేళ నీకు ఆస్తి అవసరం లేదనుకుంటే దాన్ని 10 చేసి మళ్ళీ ఆ అమ్మాయికి ఇచ్చేయి. నువ్వు అలా చేస్తే ఆ అమ్మాయి ఆశ నెరవేరుతుంది. ఆ హరికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. సరైన సమయంలో వచ్చి చాలా మంచి ఆలోచన చెప్పావన్నయ్య. నువ్వు చెప్పినట్లే కూలిపోయిన నా సామ్రాజ్యాన్ని మళ్ళీ నిర్మిస్తాను. భార్గవి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసరికి తన ఆశలు నిజం చేసి చూపిస్తాను. మున్ని, మున్ని, ఆయా ఏంటమ్మా?
మున్ని ఎక్కడా? స్కూల్కి టైం అవుతోంది, స్నానం చేయించాలి. బాబుగారి దగ్గర ఉందేమో చూడమ్మా. హే మున్ని ఆగు, యూనిఫామ్ వేసుకోవాలి, స్కూల్కి టైం అవుతుంది. మున్ని ప్లీజ్ ఆగు. ఇలా ఇవ్వండి, నేను వేస్తాను. పర్వాలేదులేండి, నేనే వేస్తాను. వెళ్ళు. రామ్మా, టిఫిన్ చేద్దు గాని. థ్యాంక్స్. ఎందుకు? రామ్మా, టిఫిన్ చేద్దు గాని. థ్యాంక్స్. ఎందుకు? నా మాటకి విలువిచ్చి మీరు ఉదయాన్నే మందు తాగడం మానేసినందుకు, ఇంకా పాపకి స్నానం చేసి స్కూల్కి రెడీ చేసినందుకు. దానికి మీరెందుకు థ్యాంక్స్ చెప్పడం? నా బాధ్యతని గుర్తు చేసినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయిందని, నా బిడ్డని పట్టించుకోవట్లేదనే బాధతో ఇలా తాగుడికి అలవాటు పడి నేను పాపను పట్టించుకోవటం మానేశాను. అసలు మీరు చెప్పేంత వరకు నేనెంత తప్పు చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. నిన్న పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు పాప కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ అని నాకు అర్థమైంది. పాప కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంతటి బాధనైనా మర్చిపోవచ్చు అనిపించింది. దీనంతటికీ కారణం మీరు చెప్పిన మాటలే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటాయా? నువ్వు ఏ ముహూర్తాన ఈ ఇంట్లో అడుగు పెట్టావో కానీ ఈ ఇంటి పరిస్థితిని పూర్తిగా మార్చేసావమ్మా. బాబుగారు ఎప్పుడూ తాగుతూ, భార్యని తిడుతూ, భార్య మీద కోపాన్ని ఆ పసిబిడ్డ మీద చూపించేవారు. అటు దూరమైన తల్లి ప్రేమకి నోచుకోలేక, దగ్గరే ఉన్న తండ్రి ప్రేమకి నోచుకోలేక పాపం ఆ పసిబిడ్డ మనసు విలవిల్లాడిపోయేదమ్మా. నువ్వొచ్చి ఆ పసిబిడ్డ మనసులో సంతోషాన్ని నింపావు. నువ్వు చాలా గొప్ప పని చేశావమ్మా. నా జీవితాన్ని సంతోషంతో నింపుకోవడం చేతకాని దాన్ని ఇంకొకరి జీవితంలో నేనెలా సంతోషాన్ని నింపగలను? మున్నిని చూడగానే తండ్రి ప్రేమకి దూరం అవుతుందనిపించింది. అదే విషయం ఆయనతో చెప్పాను. వెంటనే అర్థం చేసుకొని ఆయన మారారు. అలా మారడం ఆయన గొప్పతనం. ఇందులో నేను చేసిందేం లేదాయా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వేం చేశావో, బాబుగారి మనసు మారటానికి ఎలా కారణమయ్యావో నాకు బాగా తెలుసమ్మా. నువ్వు 4 రోజులు ఉన్నందుకే ఇంత సంతోషాన్ని నింపావే. ఇక నువ్వు ఇక్కడే ఉండిపోతే ఇక ఏ సమస్యలు ఉండవు. నేనేంటో నా గతమేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావాయా? నా జీవిత ప్రయాణంలో ఇదొక మజిలీ మాత్రమే. ఎక్కడ నేను శాశ్వతంగా ఉండలేను. కాకపోతే ఇక్కడున్నన్నాళ్ళలో ఆ పసిబిడ్డ మొహంలో సంతోషం నింపుతాను. ఆ పుణ్యం నా కడుపులోని బిడ్డని కాపాడితే నాకంతే చాలు. అంటే నువ్వు గర్భవతివా? మరి నీ భర్త? ఈ పరిస్థితిలో నీ భర్తతో ఉండకుండా ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చిందమ్మా. ఒక్కో జీవితానికి ఒక్కో కథ ఉంటుందాయా. ఇక్కడొక వ్యక్తి బిడ్డకి తండ్రయ్యాక కూడా భార్యకి దూరం కాలేదా? ఇంకా నా బిడ్డ నా కడుపులోనే ఉంది కదా. నేను నా భర్తకి దూరం కావడంలో ఆశ్చర్యం ఏముందాయా? అయినా నేనే నా భర్తకి దూరం అయ్యానో లేకపోతే నా భర్తే నన్ను దూరం చేసుకున్నారో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను. ఇక నీకేం చెప్పగలనాయా? మీ పేరు మీద ఆల్రెడీ ఓ కన్స్ట్రక్షన్స్ కంపెనీ రిజిస్టర్ అయింది కదా, మళ్ళీ కొత్తగా ఈ భార్గవి కన్స్ట్రక్షన్స్ అని ఎందుకు రిజిస్టర్ చేయించుకుంటున్నారు? పెద్ద కారణమేమీ లేదు ఇంజనీర్ గారు. కొన్ని పాత వాసనలకు దూరంగా ఉండాలంటే కొత్త మార్గాన్ని ఎన్నుకోవాలి.
పైగా ఈ పేరు పెట్టుకుంటే నేను చేయబోయే పనికి ఒక సార్థకత చేకూరినట్లవుతుంది. ఇక నుంచి నేను భార్గవి కన్స్ట్రక్షన్ మీదే క్లాస్ 1 కాంట్రాక్టర్గా మళ్ళీ నా జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. దానికి మీ సహాయం కావాలి. తప్పకుండా సార్. మీలాంటి మంచి మనుషులకి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి సార్. థ్యాంక్ యూ ఇంజనీర్ గారు. ఓకే సార్. హలో మిస్టర్ రాజేంద్ర, ఎలా ఉన్నావు? నేను నీకు ఇచ్చిన డోస్కి ఏ ఆటోనో రిక్షానో తొక్కుతూ బతుకుతావు అనుకున్నానే, మళ్ళీ ఇటువైపు వచ్చావేంటి? ఎలాగూ కాంట్రాక్టులు చేసే సత్తా లేదు, కనీసం సబ్ కాంట్రాక్ట్ అయినా అడుగుదామని వచ్చావా? ఈ మాత్రం దానికి ఇక్కడ దాకా రావడం ఎందుకు? నా గుమ్మం ముందు నిలబడి ఉంటే నేనే ఒక సబ్ కాంట్రాక్ట్ ముష్టి పడేస్తుండేవాడు కదా. అయినా ఇప్పుడు నీకు ఆ సీన్ కూడా లేదనుకో, నిన్ను క్షమించి నా కంపెనీలో ఒక జాబ్ పడేస్తాను. కానీ ఒక షరతు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడి